తెలంగాణలో చాలా రోజుల తర్వాత వర్షాకాలం ఫీల్ కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైనటువంటి మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో రాత్రి వేళలో చూసినట్లయితే కనుక కుండపోత వర్షం కురిసింది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు నమోదు కానంతగా వర్షపాతం నమోదు కావడంతో వాగులు వంకలు కూడా పొంగిపొరుతున్నటువంటి పరిస్థితి పలు జిల్లాల్లో. మంచిర్యాల జిల్లా కన్నపల్లిలో అత్యధికంగా 124 మిల్లీమీటర్లు, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 109.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక రాబోయేటటువంటి 24 గంటలు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా కూడా ముసురు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయేటటువంటి 3 గంటల్లో ఇప్పటికే సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మెదక్ కావచ్చు, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇక మరోవైపు మహబూబ్ నగర్, నారాయణపేట, మెదక్, సిద్దిపేట, జనగామ, హనంకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ ప్రస్తుతం ముసురు వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇక రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం నుంచి నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా మహేశ్వరంలో 34.3 మిల్లీమీటర్లు, బాలాపూర్లో 30.8 మిల్లీమీటర్లు, షేక్పేట్లో చూసినట్లయితే కనుక 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హఫీజ్పేటలో 22.3 మిల్లీమీటర్లు, మాదాపూర్లో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక బంగాళాఖాతంలో ఈ నెల 23, 24 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేస్తుంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే అందుతా ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వానలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచనలు చేస్తున్నారు.